మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ బుధ భగవానుడు ఏడాది తర్వాత వృశ్చిక రాశిలో సంచారము చేయడం వలన సకల శుభాలను, సకల మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, సత్ప్రవర్తనని కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. బుధుడు అనగానే మన బుద్ధికి సంబంధించిన స్వామివారు. అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే కూడా నిత్యము అప్రమత్తత కలిగి ఉండడం, ధర్మబుద్ధి కలిగి ఉండడం, సిద్ధి బుద్ధి అంటారు. అంటే విఘ్నేశ్వర స్వామివారి యొక్క భార్యలు ఇరువురైతే వారు సంకల్ప సిద్ధి, సంకల్ప బుద్ధి అంటూ ఉంటారు. కనుక వారి యొక్క ఆశీస్సులు మనకు ఎలా మంచి బుద్ధి కలిగినప్పుడే మనిషి జీవన విధానం, సత్ప్రవర్తన, ఆరోగ్యము, నియమము, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. ఇలాంటి కాల సమయంలో బుధుడు మనకు అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది. కనుక సూర్య నమస్కారం చేయడం, ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం, ప్రతి బుధవారము పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజించడం, ఆ పెసరపప్పును నీటిలో నానబెట్టి హనుమంతుడు స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేయడము, శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వలన బుధుడి యొక్క ఆశీలు కలిగి మనకి మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. ప్రతి బుధవారం పూట నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి 17 సార్లు ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ప్రదక్షిణ చేయడం. అలాగా 1 కేజీ 700 గ్రాముల పెసర్లు కానీ, పెసరపప్పును కానీ పసుపు రంగు అంటే విశేషమైన ఆకుపచ్చ రంగు కలిగినటువంటి మూట కట్టి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు కలిపి అక్కడ నవగ్రహాల దగ్గర ఉంచడము, పూజారికి దానం చేయడము, నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోమాతకు ఏర్పాటు చేయడము, నదిలో వేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృశ్చిక రాశిలో వ్యయంలో సంచారం చేయడం వలన వీరు బుద్ధి, పట్టుదల, సత్ప్రవర్తన, జీవన విధానంలో ప్రతి విషయంలో లెక్కాపత్రాలు కానీ అకౌంటబిలిటీగా ఉండడము, జీవనాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు రచించుకోవడం వలన వీరికి మరో మైలురాయి దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంటే ఏదైనా సత్ప్రవర్తన, క్రమశిక్షణ, జీవన విధానాన్ని ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ఎంతటి కష్టకాలంలో కూడా ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్ళడానికి ధనుసు రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు. కనుక వీరికి వ్యయంలో బుధుడు ఉండినను మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క ప్లానింగు, మేనేజ్మెంట్ అనే దాని చేత మీరు ప్రమోషన్స్ రావడం, ఉన్నత స్థితికి మీరు చేరుకోబోతున్నారని చెప్పి గమనించాలి.